సింపుల్‌గా ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీ విత్ గ్రేవీ అండి. రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని ఆయిల్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ మూసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్‌లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చికెన్‌లో ఉన్న నీళ్ళతోనే బాగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఓ 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని అందులోకి మీ రుచికి తగినంత కారం వేసుకొని, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్లేట్ మూసుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని అందులోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.